ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం. మరి అలాంటి యుగ ఆరంభానికి గల కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగ జరుగుతుంది. యుగాది అనే పదం కాలక్రమేణా ఉగాదిగా మారిందని అంటారు. మన పురాణాల ప్రకారం సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని, అందుకే యుగ ఆది జరిగిన ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఇదే రోజున త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని, చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు ఈ ఉగాది రోజేనని కథనాలు ప్రచురంలో ఉన్నాయి. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఉగాది పండుగ రోజున మీ జీవితం నూతనంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ ఆన్సర్స్ అండ్ ఫ్యాక్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.